నమస్తే అండి. ఇందులో వచ్చేసి మనం ధనియాలు చల్లడం జరిగింది. మామూలుగా ధనియాలు వచ్చేసి 5 నుంచి 6 రోజులకి మొలుస్తాయి. చల్లకాలం అయితే ఇంకొక రోజు ఎక్స్ట్రానే పడుతుంది. మనం ఇందులో చల్లి టిల్లర్ వేసి గుంటకు వేయడం జరిగింది. మామూలుగా అయితే బెడ్ల మీద పోస్తుంటాము. మనం ప్రతిసారి అట్లా పోయడం చాలా కష్టమైపోయింది కొద్ది మొత్తంలో. అందుకని ఇప్పుడు ఇక్కడున్న ఫీల్డ్ మొత్తం మనం చల్లడం జరిగింది. ధనియాలు అంటే కొరియాండర్ సీడ్. మనం ఈ నేలకైతే మనం 10 కేజీలు చల్లడం జరిగింది. ఇప్పుడైతే నిండుగానే చల్లాము. చూద్దాము. అంటే ఫస్ట్ టైం ఇలాంటి ఫీల్డ్లో చల్లడము. బెడ్ మీద అయితే రెగ్యులర్గా వేస్తుంటాం. డే బై 2-3 డేస్ వన్స్ ఒక బెడ్ వేస్తుంటే మనం వీక్ అంతా డైలీ హార్వెస్ట్ చేస్తూనే ఉంటాం. 50 నుంచి 100 కట్టలు మనం అలా కాట్ చేస్తుంటే సరిపోతున్నాయి. చూడాలి, మనం ఇది కొత్త ట్రయల్ మాత్రం. దీంట్లో మొత్తం ఘనజీవంతం వేసి విత్తనాలు అంతా స్ప్లిట్ చేసి టిల్లర్ వేసి గుంటకు వేయడం జరిగింది. గడ్డి మొత్తం తీసేసాం. నీళ్ళు ఒక వాటర్ ఇవ్వలేదు. ఇందులో డ్రిప్ రెయిన్ ట్యూబ్ 2 మిక్స్డ్ వేస్తాం. ఫస్ట్ నేల తడవడానికి రెయిన్ ట్యూబ్ వేస్తే నేల మొత్తం తడిచిపోతుంది. మళ్ళీ డ్రిప్ వేస్తే మనకు ఇంకా పని ఉండదు. రెయిన్ ట్యూబ్ మార్చాలి ప్రతిసారి. అందుకని చెప్పి రెండో తడి నుంచి మనం డ్రిప్ పరిచేస్తే, ఫస్ట్ తడి వాడిన తర్వాత డ్రిప్ పరిచేస్తాం. తర్వాత రెయిన్ ట్యూబ్తో నీళ్ళు ఎగిరిచ్చేస్తాం. అది అయిపోయిన తర్వాత ఇంకా డ్రిప్కి నీళ్ళు వెళ్ళిపోతుంటాయి వారం మొత్తం. ఒక వారం తర్వాత మనకు తడి చూసుకునేసి మొలక వచ్చేస్తుంది 7 రోజులకి తడిచిన తర్వాత. అప్పటి నుంచి మనం డ్రిప్ ద్వారానే నీళ్ళు అన్నీ ఇచ్చేస్తాం.